Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. Strike price 52,400 call. Sorry, put July 3rd expiry. Buying price vachesi 204 and exit price in this exit price vachesi 260. Profit is 8,400. Next trade vachesi 53,300. Sorry, 52,300. 3rd July 24th expiry. Buying is 200, exit is 210. 1485 profit. And third entry July 3rd expiry. 52,200 put. Buying price is 180 and exit is 190. Profit is 1500 rupees. Fourth entry 52,100 put. 3rd July expiry. Buying is 180, exit is 210. Profit is 4,500 rupees. Third July expiry 52,000 put. Buying is 180, exit is 200. 3,000 profit. Again one more entry. This is the last entry actually. 3rd July expiry 51,900 call. Sorry, put. Buying price is 175, exit is 180. Actually last entry చాలా మిస్ప్లేస్ అయిపోయిందనమాట. అది ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ చాలా డౌన్ఫాల్ వచ్చేసింది. అయినప్పటికీ ఎండింగ్లో నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను. బట్ అది తీసుకున్న తర్వాత డౌన్ వచ్చేసింది. లైక్ 175లో నేను బై చేస్తే 128, 113, 113, 112 వరకు కూడా వచ్చిందనమాట డౌన్ సైడ్ ఈరోజు. బట్ నేను స్టాప్లో వేయలేదు ఎందుకంటే మార్కెట్ నాకు ఐడియా ఉంది కాబట్టి. సో మళ్ళీ 180 వచ్చినప్పటికీ నేను ఎగ్జిట్ చేసేసాను అనమాట. దీనికి మాత్రం ఒక 1 అవర్ టైం తీసుకుంది ఈరోజు. బట్ 1 అవర్ టైం తీసుకుందేమో నేను లాసుల్లో లేకుండా బయటపడ్డాను అనమాట. 5 పాయింట్స్ అయినప్పటికీ కూడా లాస్ లేదు కదండి, ప్రాఫిట్స్లోనే బయటపడిపోయాను. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 19,635 రూపీస్ అనమాట. సో ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మనకు అన్ని డబ్బులు వస్తాయన్నమాట. బట్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మనం ఎక్స్పీరియన్స్ అనేది ఆప్షన్ ట్రేడింగ్లో గెయిన్ చేయాలి. ఆప్షన్ ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి అనేసి అంటే మార్కెట్స్ ఓపెన్ అయినప్పటి నుంచి క్లోజింగ్ వరకు మనం మార్కెట్ మీదే ఉండాలి, కదలకుండా ఉండాలన్నమాట. దట్టు చూస్తూనే ఉంటే మనకి తెలీదు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకోవాలి యాక్చువల్గా ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఆప్షన్స్ ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, అసలు సేల్ అంటే ఏంటి, బై అంటే ఏంటి, ప్రీమియం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం అనుకోండి మనకు ఆప్షన్ ట్రేడింగ్ గురించి తెలుస్తుందన్నమాట. సో మనం అప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి వీలు పడుతుంది. అండ్ తెలుసుకునే ఉంటే సరిపోదు, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి అండ్ డేరింగ్ ఉండాలి అండ్ పానిక్ అవ్వకూడదు. ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు మెయిన్ ఇదన్నమాట. పానిక్ అయితే ఉన్న డబ్బులు కాస్త పోతాయి అన్నమాట. మనం ఓపికతో చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్.